అర్జెంటీనా అంటేనే వివాదాలకు కేరఫ్. సెమీస్లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్పై విజయంతో మరోసారి చాటింది. అయితే ఈ మ్యాచ్లో ఆట కంటే భావోద్వేగాలే ఎక్కువగా కనిపించాయి. ఆరంభం నుంచి ప్లేయర్లు నెట్టుకోవడం, వాగ్వాదానికి దిగడంతో వాతావరణం హాట్గా మారింది. తొలి 30 నిమిషాల్లో ఒక్కసారి కూడా ఇరు జట్లు గోల్ పోస్టులపై ఒక్క దాడి కూడా జరగలేదు. 33వ నిమిషంలో ఇంగ్లాండ్ మొదటిసారి ప్రత్యర్థి డిఫెన్స్ ను ఛేదించే ప్రయత్నం చేసింది. ఇక రైస్ క్రాస్ స్టోన్ తలతో కొట్టే ప్రయత్నం చేయగా అది బయటకు పోయింది. అనంతరం గోర్డాన్ ప్రయత్నాన్ని అర్జెంటీనా తిప్పికొట్టింది. ఆ తర్వాత మెస్సీ సేన ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడి చేసింది. అయితే మెస్సీని అండర్సన్ అభ్యంతరకరంగా అడ్డుకోవడంతో 39వ నిమిషంలో అర్జెంటీనాకు ఫ్రీ కిక్ లభించింది. కానీ ఫెర్నాండెజ్ దాన్ని బయటకు కొట్టాడు. దీంతో ఫస్ట్ హాఫ్ గోల్ లెస్ గా ముగిసింది. సెకండ్ హాఫ్ మొదలైన వెంటనే మెస్సీ, అల్వారైజ్ వేగంగా కదులుతూ ప్రత్యర్థి శిబిరంలో కలకలం సృష్టించారు. ఇక 55వ నిమిషంలో ఆంటోనీ గోర్డాన్ గోల్తో ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. అర్జెంటీనా పెనాల్టీ ఏరియాలో రోజర్స్ పాస్ ను గోర్డాన్ గోల్లోకి పంపించారు. 65వ నిమిషంలో సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి గోంజాలెజ్ చక్కని అవకాశాన్ని సృష్టించగా ఇంగ్లాండ్ అడ్డుకుంది. కానీ వాటర్ బ్రేక్ తర్వాత సబ్స్టిట్యూట్లుగా అటాకింగ్ ప్లేయర్లు బరిలోకి దించిన అర్జెంటీనా ఉధృతంగా దాడులు చేస్తూ ఇంగ్లాండ్ డిఫెన్స్ ను ఒత్తిడిలోకి నెట్టింది. ఫిఫా వరల్డ్ కప్ లో వరుసగా రెండోసారి ఫైనల్లో ప్రవేశించడంతో అర్జెంటీనా అభిమానులు సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా చిరకాల శత్రువు ఇంగ్లాండ్ పై ఈ అద్భుత విజయం లభించడంతో వారి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. వేలాది మంది వీధుల్లోకి వచ్చి తమ జాతీయ పతాకాలను పట్టుకుని కేరింతలు కొట్టారు. ఈ సంబరాలు కేవలం ఫుట్బాల్ మ్యాచ్ విజయం కోసమే కాదు, మా హృదయాలను భగ్నం చేసిన దేశాన్ని ఓడించినందుకు అంటూ ఓ అభిమాని ఉద్వేగంతో స్పందించాడు. అర్జెంటీనా అంటేనే వివాదాలకు కేరఫ్. సెమీస్లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్ పై విజయంతో మరోసారి సత్తా చాటింది. అయితే ఈ మ్యాచ్ లో ఆట కంటే భావోద్వేగాలే ఎక్కువగా కనిపించాయి. ఆరంభం నుంచి ప్లేయర్లు నెట్టుకోవడం, వాగ్వాదానికి దిగడంతో వాతావరణం హాట్గా మారింది. తొలి 30 నిమిషాల్లో ఒక్కసారి కూడా ఇరు జట్లు గోల్ పోస్టులపై ఒక్క దాడి కూడా జరగలేదు. 33వ నిమిషంలో ఇంగ్లాండ్ మొదటిసారి ప్రత్యర్థిని డిఫెన్స్ ను ఛేదించే ప్రయత్నం చేసింది. ఇక రైస్ క్రాస్ పోస్ట్ ను తనతో కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే దానిని అర్జెంటీనా అడ్డుకుంది. సెకండ్ హాఫ్ మొదలైన వెంటనే మెస్సీ, అల్వారెజ్ వేగంగా కదులుతూ ప్రత్యర్థి శిబిరంలో కలకలం సృష్టించాడు. ఇక 55వ నిమిషంలో ఆంటోనీ గోర్డాన్ గోల్తో ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. అర్జెంటీనా పెనాల్టీ ఏరియాలో రోజర్స్ పాస్ ను గోర్డాన్ గోల్లోకి పంపాడు. ఇక 65వ నిమిషంలో సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి గోంజాలెజ్ చక్కని అవకాశాన్ని సృష్టించినా ఇంగ్లాండ్ అడ్డుకుంది. కానీ వాటర్ బ్రేక్ తర్వాత సబ్స్టిట్యూట్లుగా అటాకింగ్ ప్లేయర్స్ ను బరిలోకి దించిన అర్జెంటీనా ఉధృతంగా దాడులు చేస్తూ ఇంగ్లాండ్ డిఫెన్స్ ను ఒత్తిడిలోకి నెట్టింది. ఫిఫా వరల్డ్ కప్ లో వరుసగా రెండోసారి ఫైనల్లో ప్రవేశించడంతో అర్జెంటీనా అభిమానులు సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా చిరకాల శత్రువు ఇంగ్లాండ్ పై ఈ అద్భుత విజయం లభించడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. వేలాది మంది వీధుల్లోకి వచ్చి తమ జాతీయ పతాకాలను పట్టుకుని కేరింతలు కొట్టారు.
ఈ సంబరాలు కేవలం ఫుట్బాల్ మ్యాచ్ విజయం కోసమే కాదు, మా హృదయాలను భగ్నం చేసిన దేశాన్ని ఓడించినందుకంటూ ఓ అభిమాని ఉద్వేగంతో స్పందించాడు.